సార్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తాజాగా జగన్ గారి కేసుని హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఏమున్నాయో అవన్నీ కూడా అంటున్న మాట ఏంటంటే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని బీజేపీ వైసీపీ లాలూచీ పడినాయి. బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఎన్ఐఏ కేసు అప్పగించింది. యాక్చువల్గా ఎన్ఐఏ చూసే వ్యవహారాలన్నీ కూడా ఉగ్రవాదం, దేశ రక్షణకు సంబంధించి చూస్తుంది. ఇటువంటి జగన్ గారి మీద జరిగినటువంటి చిన్న దాడి, కోడికత్తితో చేసినటువంటి దాడి కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించిందంటే బీజేపీ ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది అనే విషయం ఇక్కడ కనిపిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? చాలా ఇప్పుడు బీజేపీ అత్యుత్సాహం లేదు, గడిది గుడ్డు లేదు. వీళ్ళు ప్రభుత్వ పరంగా ఒక జరిగితే హేళన చేశాడు సీఎం చంద్రబాబు. నువ్వు ఒక సీఎంవి, నువ్వు సీఎంవి, ఆ యోగ్యత కూడా మర్చిపోయి నేను సీఎంని అన్న ఇది కూడా లేకుండా కామెడీ చేసి దాన్ని కత్తి శివాజీ చెప్పినట్టు జరుగుతుంది ఇలా జోకులు చేసి. సో ఒక అపోజిషన్ లీడర్ నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ప్రజలు అసెంబ్లీలో ఒక అపోజిషన్ లీడర్ అతని మీద కత్తి దాడి, అది కోడి కత్తా లేకపోతే ఇంకో కత్తా లేకపోతే అతని నువ్వు సరైన ఇది చేయాల్సిన అవసరం ఉంది. అవి చేయకుండా కామెడీ చేస్తావు. శివాజీ గారు చెప్పినట్టే అవుతుంది. శివాజీ వాడికి ఎప్పటికప్పుడు ఏదో ఒక టీవీ నైన్ ఒకటి వాడికి ఫ్రెండ్ ఉన్నాడు కనుక టీవీ నైన్లో వస్తాడు, ఏదో వాగుతూ ఉంటాడు. వాడు సినిమా ఫీల్డ్లోనే వాడు పనికి రాకుండా పోయాడు. వాడు సక్సెస్ ఇచ్చినా కూడా ఎవడో సినిమా వాడిని పెట్టి తీయడానికి మెంటల్ కేసు అని వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాడు అన్నట్టు శివాజీ అన్నట్టే జరిగింది. ఈయన సీఎంగా జోక్ చేస్తాడు. నువ్వు ఇంతటి అలక్ష్యంగా ఒక కేసును అలక్ష్యం చేస్తూ ఉంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మాకు ఏమి న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఏమీ జరగట్లేదు, దాని మీద సరైన ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎన్ఐఏ ఎందుకు తీసుకుంటానికి అర్హత ఈ కేసుకి ఎలా వచ్చిందంటే ఇట్ ఈజ్ ఇది హత్యా ప్రయత్నం ఒక రాజకీయ నాయకుడి పైన, ఒక ప్రతిపక్ష నాయకుడి పైన. అది ఆ హత్యా ప్రయత్నం చిన్నటి ప్రయత్నమా పెద్ద ప్రయత్నమా? హత్యా ప్రయత్నం అంతే. అది పెద్దదిగా జరిగిందా చిన్న ప్రయత్నమా అనేది లెక్కలోకి రాదు. హత్యా ప్రయత్నం ఇది హత్యా ప్రయత్నం. అటెంప్ట్ మర్డర్, దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ మర్డర్. సో అది చేతిలో గుచ్చుకుంది కానీ అటెంప్ట్ ఎట్లా అవుతుంది? అదే గొంతులో గుచ్చుకుంటే ఏమయ్యేది? అదే గుండెలో గుచ్చుకుంటే ఏమయ్యేదో? సో ఆల్ దీస్ థింగ్స్ హత్యా ప్రయత్నం. అదేదో కోడికత్తి దాని మీద ఎన్ఐఏకి వెళ్ళాలంటే తప్పు లాజిక్ అది. అటెంప్ట్ మర్డర్ ఇస్ అటెంప్ట్ మర్డర్ అనే విఐపి. అపోజిషన్ లీడర్గా ఈజ్ ఏ విఐపి, ఈజ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ విఐపి ఓన్లీ, అపోజిషన్ లీడర్ కనుక. సో అది జరిగినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే సరైన దర్యాప్తు జరపలేదో సో ఎన్ఐఏ టేకెన్ ఇట్. దీంట్లో తప్పే ఉంది, దీంట్లో అత్యుత్సాహమే ఉంది. నువ్వేమీ చెయ్యవు, నువ్వు ప్రభుత్వ పరిపాలన కూడా అంతే, నువ్వేమీ చెయ్యవు, బీజేపీని అంటావు. నువ్వు అమరావతి డిజైన్లు చూపిస్తూ ఉంటావు, ఆమె సింగపూర్ అంటావు, అదంటావు ఇదంటావు, డొల్లకావులు చెప్తూ ఉంటావు. ఇంతవరకు ఏమీ ప్రోగ్రెస్ లేదు. ప్రోగ్రెస్ బై వర్క్, ప్రోగ్రెస్ని బట్టే డబ్బులు వస్తూ ఉంటాయి. నీ ప్రోగ్రెస్ని బట్టి అక్కడ నువ్వు ప్రోగ్రెస్ ఏమీ చేయకుండా డబ్బులు రాలేదని అంటావు. ఏమీ చేయవు బీజేపీని అంటావు. కడప స్టీల్ ప్లాంటు నువ్వు రాజశేఖర రెడ్డి పీరియడ్లో దాన్ని అడ్డుకున్నావు, అబ్జెక్షన్ చేశావు. అది రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నేను తూర్పారు పట్టాడు. ఇవాళ 5 రోజులు దాన్ని అబ్జెక్షన్ చేసేసి ఇవాళ దాన్ని అంటావు, బీజేపీని అంటావు ఇవాళ రాలేదని. నువ్వు దీంట్లో పోలవరం ప్రాజెక్టు నువ్వు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి శంకుస్థాపన 25 ఏళ్ళు అయినా కూడా నువ్వు 9 ఏళ్ళుగా ఉన్నావు, నీకు అసలు దాని మీద దృష్టి రాలా. అప్పుడు బీజేపీ ఎన్నో పాదయాత్రలు చేసింది, పోరాటం చేసింది. నీ ఎమ్మెల్యే కడియం ఎమ్మెల్యే వీరభద్రరావు, నీ ఎమ్మెల్యే నువ్వు 2003లో సైకిల్ మెడలో పోలవరం నా జన్మ హక్కు అని చెప్పి సైకిల్ యాత్ర చేశాడు ఢిల్లీ దాకా. ఆ చేసినందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి 2004లో అతను టికెట్ ఇవ్వాల నువ్వే. వైజాగ్ రైల్వే జోన్లో 7 జోన్లు దీంట్లో భువనేశ్వర్లో కలుపుతా అంటే దద్దమ్మలాగా కూర్చుంది నువ్వే ఆ రోజు సీఎం. ఇవాళ వైజాగ్ జోన్ అంటావు. 7 లైన్లు భువనేశ్వర్లో కలుపుతా ఉంటే నువ్వే సీఎంగా ఉండి ఆ రోజు మాట్లాడలా నువ్వు. దేవగౌడ పిఎం అక్కడ నువ్వు చేసిన పిఎంఏ డబ్బాలు కొట్టుకుంటావు. ఆయన ఏనాడు అనలేదు అనుకో, ఈ నన్ను చేశాడు నేనే అనుకుంటా ఉంటాడు, అన్నీ నేనే చేశాను అనే బాపతలు అన్నాడు. మరి ఆ రోజు అడ్డుకోలా. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటావు.
బీజేపీ ఎదురు బీజేపీని అంటావు. దుర్గారాజపట్నం ఇస్రో వద్దందయ్యా, వేరే ఆల్టర్నేట్ చూపించమంటే చూపించబో, ఇంతవరకు చూపించకుండా అంటావు. చూపించకుండా ఇప్పుడు ఏదో గోపాలపట్నం అంటావు. ఎక్కడ నీకు రియల్ ఎస్టేట్? పోలవరం ప్రాజెక్టు 2.5 రెట్లు భూమి ఎక్కువ కావాలని అడిగావు. అంతకుముందు 2003, 2008, 2013 ఈ 3 సంవత్సరాల్లో మేధావులు వేసిన డిజైనే. ఆ డిజైన్ ప్రకారం రేటు పెరిగిందన్నావు. 2013కి 15,600 కోట్లు 15,600 కోట్లు బడ్జెట్ అయ్యింది. నువ్వు రాగానే 2015కి 56,000 కోట్లను ఒకేసారి పెంచావు. ఎందుకయ్యా అంటే 2.5 రెట్లు ఎక్కువ భూమి కావాలన్నావు. అంతకుముందు అనుకున్న ప్లాన్ కన్నా 2.5 రెట్లు ఎక్కువ భూమి కావాలి, దానివల్ల 33,000 కోట్లు వాళ్ళకు ఉన్నాయి. అది అన్న ఎందుకు కావాలి 33,000 కోట్లు, 2.5 రెట్లు ఎక్కువ ఎందుకు కావాలి అని అడగరా? అడిగితే నువ్వు ఇంతవరకు సమాధానం లేదు. నీకెందుకు కావాలి మాకు తెలుసు, నువ్వు ఎందుకు సమాధానం చెప్పాలంటే నువ్వు ఎందుకు ఎక్స్ట్రా భూమి అంటున్నావు అంటే, ఆ ఎక్స్ట్రా భూమి తీసుకుని టూరిజం పేరుటి మీద నీ వంది మాగలుగుదలకి 99 ఏళ్ల లీజ్ అని చెప్పి దారాదత్తం చేస్తావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు ఇవన్నీ వద్దు, అప్పట్లో వద్దన్న వ్యక్తే ఇప్పుడు కావాలని మాట్లాడుతున్నారు అంటున్నారు. యాజ్ ఏ బీజేపీ లీడర్గా బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి అయితే నిజమే కదా, వాస్తవమే కదండి. ఎందుకంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, దుగ్గరాజపట్నం వాటర్ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ బీజేపీ పార్టీ ఇస్తాను అంది. ఒక విషయం ఏంటంటే మెకాన్ అనే సంస్థ యాక్చువల్గా అప్పుడు 2017లో అప్పటి కుదరదని చెప్పలేదు, అనుకూలం అని తీర్పు ఇచ్చింది కదండి. ఇచ్చిందండి, అది ఇచ్చింది. పొద్దున మేము ఈరోజు మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అనుకూలమని ఇచ్చింది. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు భూ సేకరణ చేసి మాకు అప్పచెప్పలేదు అనే మాట మాట్లాడారు. అనుకూలం అని చెప్పడం కాదు, అక్కడ పాసిబిలిటీస్లో ఐరన్ ఇది లింకేజ్, దాంట్లో ఖనిజ సంపద దాంట్లో సరిపడం లేదు. బయట నుంచి తెచ్చుకోవడానికి ఐరన్ ఓర్ లింకేజ్, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఎట్లా మీరు సేకరణ చేస్తారు అది అడిగారు. అది అడిగితే ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ముందు మెకానాలు కుదరదన్నారు. కుదరదంటే వెంకయ్యనాయుడు గారు టాస్క్ ఫోర్స్ను ఒకటి వేసి కుదరదని ఎలా సాధ్యాసాధ్యాలు చెప్పండి అని చెప్పారు. చెబితే వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు అన్నీ రెడీ చేసేసి, సో ఈ ఐరన్ ఓర్ లింకేజ్, ఈ ఖనిజ సంపద అక్కడ అంత లేదు, కావాల్సినంత లేనిది ఎట్లా ప్రొక్యూర్ చేస్తారు, దాని చట్టపరమైన ఇవే లేకుండా ఎలా చేయగలరు? ఎందుకంటే రేపు స్టార్ట్ చేసినాక ఖనిజ సంపద లేనప్పుడు వేరే వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకొస్తారు. రేపు ఇది వచ్చింది అనుకో, కేసులు ఆగిపోద్ది. 30,000 కోట్లు 20,000 25,000 కోట్ల పైన పెట్టి కట్టి అది ఆగిపోయే అవకాశం వస్తుంది. అలాంటిది కాకుండా అది అడిగారు. అది ఇంతవరకు ఇవ్వాలా, వీళ్ళు ఇంతవరకు ఇవ్వాల లింకేజ్. ఈ అదే అంటున్నా, ఇప్పుడు మేము ఇస్తామన్నాం,